are one country. We respect it. నీటిని సంరక్షించుకోవడం చాలా ముఖ్యమని తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,55,000 పంట కుంటల నిర్మాణానికి డిప్యూటీ సీఎం శ్రీకారం చుట్టారు. ఈ మేరకు కర్నూలు జిల్లా పూడిచెర్లలో పంట కుంట నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో అన్ని వ్యవస్థలను పటిష్టం చేస్తున్నామని పవన్ తెలిపారు. ఇక అనుభవం ఉన్న నాయకుడు ఉంటే ఎలా ఉంటుందో రాష్ట్ర పాలనతో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. రాయలసీమ నీటి కోసం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పోరాటం చేస్తున్నారన్న ఆయన రాయలసీమ మళ్లీ రతనాల సీమగా మార్చాలని పేర్కొన్నారు. అలాగే గత ప్రభుత్వంలో జాతీయ ఉపాధి హామీ పథకం కాస్త రాజకీయ ఉపాధి హామీ పథకంగా మారిందని పవన్ విమర్శలు చేశారు. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలో పర్యటించి స్థానిక సమస్యలు పరిష్కారం చేయడానికి కృషి చేస్తామని తెలిపారు పవన్ కళ్యాణ్. కర్నూలు జిల్లాలో 119 కిలోమీటర్లకు గాను 117 కిలోమీటర్ల సీసీ రోడ్లని 75 కోట్ల రూపాయలతో చేయగలిగామంటే అది మీరిచ్చిన శక్తి. అది అలాగే జాతీయ ఉపాధి హామీ పథకంలో 98% రోడ్ల నిర్మాణాన్ని పూర్తయ్యాయి. దీనికి మనస్ఫూర్తిగా కలెక్టర్ రంజిత్ పాషా గారిని మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తాను. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ పనిచేయాలి అనేది నేను నా విజ్ఞాపన అందరికీ. ఇవన్నీ కూడా మన పల్లికొండ కార్యక్రమంలో గ్రామ పంచాయతీలు మీరు చూడండి, ఫస్ట్ టైం గ్రామ పంచాయతీలకు ఇప్పుడు దాకా 100-300 లెస్ దెన్ చాలా తక్కువ డబ్బులు ఇచ్చేవాడు. మనం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జాతీయ ఉపాధి హామీ పథకం కావచ్చు, పంచాయతీరాజ్ వ్యవస్థ కావచ్చు పటిష్టం చేయడానికి ఆయన నాయకత్వానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారికి పల్లె పండుగ విజయవంతం ఏంటంటే ఒక బలమైన ముఖ్యమంత్రి, అనుభవశీలురైన ముఖ్యమంత్రి ఉంటే ఎంత బలంగా చేయను నాలాంటి వాడు నేర్చుకుంటాడు. ఎప్పుడు ఒక సీనియర్స్ దగ్గర మనకంటే అనుభవజ్ఞుల దగ్గర తీసుకుంటాం, మనకంటే అనుభవజ్ఞుల దగ్గర నేర్చుకుంటాం. వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణ